ఇప్పుడు ఇద్దరు కలిపి ఆంధ్రాలో వచ్చారు, బాగానే ఉంది. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మీరు టీడీపీని సపోర్ట్ చేస్తున్న, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న పర్సన్ గా మాట్లాడితే, నేను ఒక ఆడియన్ గా మాట్లాడుతున్నా జనాలుగా. ఓకే, కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, ఆయన ఐడియాలజీ అంటే ఇష్టం. కానీ కొంతమంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే నెక్స్ట్ వచ్చే టైంకి అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, ఆ టైం ఇప్పుడే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి పార్టీలో కొన్ని బయటే ప్రచారం చేశారు స్టేజ్ మీద. అవునవును. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అలాంటివి ఏం పెట్టద్దు, కూటమి బాగా చేస్తుందని చెప్పి అని అంటున్నారు కదా, అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుందని మీ అంచనా? అంటే అప్పుడు సీత ఎటువైపు ఉంటారు? నేను ఎటువైపు ఉంటాను పక్కన పెడితే, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలోనే కొన్నేళ్లు మట్టుకు పరిపాలన జరుగుతుందండి. కొన్ని ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందద్దని మేము ప్రగాఢ విశ్వాసం అనమాట. మాకు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతమంది ఎన్ని మధ్యలో ఇది చేసినా కూడా అక్కడ చీలిపోయే ప్రసక్తే లేదు. అందరూ కలిసే ఉంటారు. ఇవన్నీ ఉత్తత మాటలు, గాలివాన మాటలు అంటారు కదా. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ కోరుకుంటారు కదా, ఫస్ట్ వీళ్ళు విడిపోవాలని కోరుకుంటారు. విడిపోవాలనే కోరుకుంటుంది కదా, అందుకనే కదా ఇట్లాంటివన్నీ మాటలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఇప్పుడు లోకేష్ గారు చేస్తే బాగుంటది, అసలు ముందు ఇచ్చేటప్పుడు అలాంటి ఏదో ఉంటే అదేదో ముందే రాకపోయిందా, మాట్లాడిన తర్వాత మధ్యలో ఎందుకు వస్తుంది, అవన్నీ ఉత్తమ మాటలండి. అందులో దట్టు లోకేష్ గారు కూడా చెప్పారు, మీరు అట్లాంటి ఎన్ని పిచ్చే మాటలు మాట్లాడొద్దని. బాబు గారు కూడా చెప్పారు, నాకు ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని. ఇంక మధ్యలో ఏముంది, ఇవన్నీ కల్పిత పాత్రలు.